హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి పడుతున్నాను. ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలో మీకు చూపిస్తాను. 3 మామిడికాయలు తీసుకున్నాను. 3 మామిడికాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ముక్కలు ఫ్యాన్ గాలి ఒక హాఫ్ అన్ అవర్ కాటన్ క్లాత్ తీసుకుని ఆరబెట్టుకున్నాను. ఆరిపోయిన ముక్కలు అయితే పచ్చడి పెట్టుకుందాం. ఒక గిన్నెలోని 1 కప్పు కారం వేస్తున్నాను. 3/4 వంతు ఆవు పిండి, ఒక హాఫ్ కప్పు ఉప్పు కూడా వేసుకుని, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం మెంతులు వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని కారం అంతా మామిడికాయ ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వేరుశనగ నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చడికి నూనె తక్కువే వేసుకోవాలి. ఇప్పుడు 3 రోజు కలుపుకుంటాం కదా, అప్పుడు కావాల్సినంత నూనె వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ముక్కలు అయితే బాగా కలుపుకున్నాను. ఇప్పుడు జాడీలో కొంచెం నూనె వేసుకుని కలుపుకున్న మామిడికాయ ముక్కల్ని జాడీలో వేసుకుని మూత పెట్టేసుకుని 3 రోజులు కలపకుండా ఉంచాలి. ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. మామిడికాయ ముక్కలతో పాటు ఊరి ఎల్లుల్లిపాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ పచ్చడిలోని. ఇప్పుడైతే నేను జాడీలో పచ్చడి అంతా పెట్టేశాను. నేను చూపించిన విధంగా దగ్గరకు నొక్కుకోండి. మూత పెట్టేసి 3 రోజులు అంతా తీసి చూడండి. తీసి చూస్తే మామిడికాయ పచ్చడి బాగా ఊరుంటుంది. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి బాగా ఊరింది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు ఎంత నూనె పడుతుందో అంత నూనె వేసుకుని ఒకసారి కలుపుకుని ఎండలో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆవకాయ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.